దేశవ్యాప్తంగా యూపీఐ సేవలు ఒక్కసారిగా డౌన్ అయ్యాయి. ముఖ్యంగా మార్చి 26 మధ్యాహ్నం నుంచి యూపీఐ సేవలు పనిచేయలేదు. దీని కారణంగా దేశవ్యాప్తంగా డిజిటల్ లావాదేవీలు పెద్ద ఎత్తున ప్రభావితమయ్యాయి. గూగుల్ పే, ఫోన్పే, పేటీఎం వంటి ప్రముఖ చెల్లింపు యాప్లలో సమస్యలు తలెత్తడంతో వినియోగదారులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ఈ అంతరాయం కారణంగా అనేక మంది వినియోగదారులు చెల్లింపులు చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. లావాదేవీలు ఆలస్యం కావడం లేదా విఫలం కావడం వంటి సమస్యలను వారు నివేదించారు. ఈ సమస్యపై నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా స్పందించింది. సాంకేతిక సమస్యలను ఎదుర్కొంటున్నట్లు తెలిపింది. ఈ కారణంగానే యూపీఐ సేవలకు పాక్షిక అంతరాయం కలిగిందని పేర్కొంది. ప్రస్తుతం సమస్యను పరిష్కరించామని, వ్యవస్థ స్థిరంగా పనిచేస్తోందని ఎన్పీసీఐ వెల్లడించింది. రాత్రి 7 గంటల సమయానికి యూపీఐ అంతరాయంపై మొత్తం 2750 ఫిర్యాదులు నమోదయ్యాయి. యూపీఐ లావాదేవీలు విఫలమవుతున్నట్లు ఫిర్యాదులు మధ్యాహ్నం నుంచే రావడం ప్రారంభమైంది. లావాదేవీలు పూర్తి చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు అవి ఆలస్యం కావడం లేదా చెల్లింపులు నిలిచిపోవడం వంటి సమస్యలను వినియోగదారులు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో వినియోగదారులు తమ సంబంధిత సర్వీస్ ప్రొవైడర్ల నుంచి తాజా సమాచారం తెలుసుకోవాలని, సేవలు పూర్తిగా పునరుద్ధరించబడే వరకు ప్రత్యామ్నాయ చెల్లింపు పద్ధతులను పరిశీలించాలని ఎన్పీసీఐ సూచించింది. యూపీఐ సేవల్లో అంతరాయం కలగడంతో విసుగు చెందిన వినియోగదారులు సోషల్ మీడియా వేదికలపై తమ అసహనాన్ని వ్యక్తం చేశారు. ఎక్స్ వంటి వేదికల్లో ఫిర్యాదులు వెల్లువెత్తాయి. యూపీఐ మొదటిసారి డౌన్ అయింది. దాని ప్రభావం ఇప్పుడే కనిపిస్తోంది. మనలో చాలా మంది నగదు తీసుకెళ్లడం మానేశారు. ఈ డౌన్ టైం డూ ఆర్ డై పరిస్థితిని సృష్టించింది. నగదును చేతిలో పెట్టుకోవడం గురించి పెద్దలు చెప్పింది నిజమే అంటూ కామెంట్స్ చేయడం ప్రారంభించారు. మొత్తానికి యూపీఐ సేవల్లో ఏర్పడిన ఈ అంతరాయం డిజిటల్ లావాదేవీలపై ఆధారపడిన అనేక మందిని ఇబ్బందికి గురిచేసింది.